ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన ఆత్మీయ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. 132వ కీర్తన మనము ధ్యానం చేసుకుంటున్నాము. 132వ కీర్తన. ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరం గల దేవా తండ్రి, ఇదిగోనైనా ప్రాముఖ్యమైన మీ ఆరాధనలోనికి ప్రభా అయా ప్రవేశిస్తూ ఉండగా ప్రభా ఇదిగోనైనా అయా ఈ 132వ కీర్తనలో ఈ మాటను ప్రభా మేము ధ్యానిస్తుండగా ప్రభా నీ ఆత్మ సహాయం చేయి తండ్రి. అయా ఇదిగోనైనా నీ నామ మహిమార్థమే ఆరాధన చేయటానికి ప్రభా మమ్మలను సిద్ధపాటు చేయమని అయా పరలోకం నుండి ప్రభా నీ మాటలు ప్రభా ఒక జీవపు మూటగా ప్రభా మా హృదయంలో ప్రవహింప చేయమని అయా ఇదిగోనైనా నా ఆలోచన నా జ్ఞానము కాదు కానీ అయా ఇదిగోనైనా మీ ఆలోచన మీ జ్ఞానంతో చొప్పున ప్రభా అయా ఇదిగోనైనా నాలో ఉండి మీరే మా అందరితో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి ఉన్నాడు. అతడు ఇక్కడ యెహోవాకు ఒక కీర్తనకారుడు దావీదు రాజు దేవునికి ప్రమాణపూర్వకంగా ఒక మాట ఇచ్చాడు. అతడు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక మొక్కుబడి చేస్తూ ఉన్నాడు. ఏ మొక్కుబడి చేస్తున్నాడు అంటే యాకోబు యొక్క దేవునికి ఒక మొక్కుబడి చేస్తున్నాడు. ఎట్లా అంటే యెహోవాకు ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచే వరకు నా వాసమైన గుడారంలోనికి నేను వెళ్ళను, నా నివాసమైన గుడారంలోనికి నేను వెళ్ళను, నేను పరుండు మంచము మీదకి నేను ఎక్కను, అలాగే నా కంటికి నేను నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు నేను రానియను. తన మనసులో ఉన్న ఆ బలమైన కోరికను ఆయన చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ కోరిక అంటే దేవునికి నేను ఒక మందిరం నిర్మించే వరకు, దేవునికి నేను ఒక నివాస స్థలము ఏర్పాటు చేసే వరకు నా వాసమైన గుడారంలోనికి నేను వెళ్ళను, నేను పనుకునే మంచం మీదకి నేను ఎక్కను, నా కంటికి నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు కూడా నేను రానియను అని తనలో ఉన్న ఆ బలిష్టమైన కోరికను ఇక్కడ ఆయన బలిష్టంగా చెప్తున్నాడు. ఆయన ఎంత గొప్పగా చెప్తున్నాడో మనం ఇక్కడ గమనించుకోవాలి. సో కాబట్టి అంటే తనలో ఉన్న ఆశను, నేను దేవునికి ఒక స్థలము చూడాలి, దేవునికి ఒక మందిరాన్ని నేను కట్టాలి అని ఆయనలో ఉన్న ఆ ప్రగాఢమైన ఆ కోరికను ఆయన ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో అలాగే ఇటువంటి మన బలిష్టమైన కోరిక కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆయన ఏంది అంటే ఒక నరుడు రాత్రంతా ఆయనతో పోరాడాడు. ఒక నరుడు ఆ రాత్రంతా అతనితో పెనుగులాడాడు. సో అతనితో పెరుగులాడినప్పుడు ఆయన ఇతనితో నేను గెలవలేను అనుకొని ఆయన తొడగూటి మీద కొట్టాడు. తొడగూటి మీద కొట్టితే అక్కడ యాకోబు యొక్క గూడు వసిలెను అని రాయబడి ఉంటుంది. ఆయన ఎందుకు అంటే అంత గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నాడు? సో దేవుడు ఎంత విడిపించుకుంటున్నా కానీ అది విడబడట్లేదు. అందుకని ఏం చేశాడు? తొడగూటి మీద కొట్టాడు. తొడగూటి మీద కొట్టినప్పుడు ఆ తొడగూడి వసిలెను అని ఉంటుంది. సో అది వసిలినప్పుడు ఆయన అంటున్నాడు, నేను తెల్లారింది, నేను వెళ్ళిపోవాలి, ఇక నన్ను విడిచిపెట్టు అంటే నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఆయన తొడగూడు వసిలిపోయినా కానీ ఇంకా బలంగా పట్టుకుని ఉన్నాడు. బలంగా పట్టుకుని ఉండే నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోవాలి అన్నా ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటే అంత బలంగా పట్టుకున్నాడు. సో అయితే నీ పేరు ఏమిటి అనగా నా పేరు యాకోబు అంటాడు. సో నువ్వు దేవునితోనూ నువ్వు మనుషులతోనూ పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు ఇక ఇశ్రాయేలు అంటాడు. అంటే నువ్వు పోరాడి గెలిచావు కాబట్టి నువ్వు మోసగాడివి కాదు, ఇప్పుడు నుండి నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తివి కాబట్టి ఇప్పుడు నుండి నీ పేరు ఇశ్రాయేలు, నువ్వు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అంటాడు. అంటే ఎందుకంటే దేవునితో పెనుగులాడాడు.
సో ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నాడు? ఎందుకు అంత దేవుడు కొట్టినా కానీ ఇంకా విడిచిపెట్టమన్న దేవుడు అడుగుతున్నా కానీ ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకు అంత బలంగా పట్టుకున్నాడంటే సో దేవుని ద్వారా ఆశీర్వాదము పొందుకోవాలని, సో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని అంత బలంగా ఆయన పట్టుకుని ఉన్నాడు. దేవునితో ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు. సో కాబట్టి మనము ఒక ఆశీర్వాదం రావాలి అంటే మనకు ఏం చేయాలి అంటే అంత బలంగా మనము దేవునితో పెనుగులాడేవాడిగా ఉండాలి. సో అదేవిధంగా ఇక్కడ ఈయన కూడా ఇటువంటి బలమైన ఇక్కడ కోరికను కలిగి ఈయన కూడా చెప్తున్నాడు. సో దావీదు రాజు కూడా చెప్తున్నాడు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము చూసే వరకు, ఆయనకు ఒక మందిరం నిర్మించే వరకు నా గుడారంలోనికి నేను వెళ్ళను, నా మంచం మీదకి నేను వెళ్ళను, నా కంటికి నిద్ర రాకుండా నేను చూసుకున్నాను. ఇటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి? సో ఇటువంటి బలమైన కోరిక, ఇటువంటి బలమైన విశ్వాసము వీళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి సో మనము ఏ విధంగా ఉండాలి అంటే సో ఇక్కడ మందిరము, దేవుని యొక్క మందిరమును నేను నిర్మించే వరకు నేను ఇక నా ఆలోచన, నా సమయము, నా ప్రయాస అంతా ఇదే అని ఆయన బలంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఈ దేవుని యొక్క మందిరము నిర్మించే వరకు నేను ఇదే పనిలో ఉంటాను, ఇదే ఆలోచనలో ఉంటాను, ఇదే నా సమయం అంతా నేను దీనికి వెచ్చిస్తానని ఆయన బలమైన కోరికను కలిగి ఉన్నాడు. సో కాబట్టి మనము ఈరోజు ఆయన బిడ్డలమైన మనము ఏమి చేయాలి అనేది మనం ప్రాముఖ్యంగా మనం ఆలోచించుకోవాలి. సో అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు కాబట్టి మీ దేహముతో దేవునిని మీరు మహిమపరచండి అని 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. అంటే మన దేహము మనకి ఎట్లా వచ్చింది? మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు అది ఆలయమై ఉందని మీరు ఎరుగుతారు కదా. సో కాబట్టి మన దేహాన్ని మనము పాడు చేసుకునే వారిగా మనం ఉండకూడదు. మన దేహాన్ని మనము శుద్ధిగా చేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి మన దేహం అది మన సొత్తు కాదు. మన దేహము అంటే ఈ రోజుల్లో మనం ఏమంటారంటే సో మనం బయట చూస్తే నా జీవితము నా ఇష్టము, నా శరీరం నా ఇష్టము, నా జీవితం నా లైఫ్ నా ఇష్టము అని మాట్లాడుతుంటాము. కానీ మన దేహము మనం దేవుని చేత మనకు అనుగ్రహించబడింది. మనలో ఉన్న పరిశుద్ధాత్మకు అది ఆలయమైంది. ఆలయం అంటే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అంటాడు. సో దేవుని ఆలయము ఎటువంటిది అంటే అది పరిశుద్ధమైనది. సో పరిశుద్ధమైన దేవుని ఆలయం. అలాగే ఇంకోటి కూడా ఉంటుంది, సో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా అని 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. అంటే దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరును ఆ ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అని అంటాడు. అంటే మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది. సో మన దేహాన్ని మనము ఏ విధంగా కాపాడుకోవాలంటే ఈ ఆలయము ఈ ఆలయము ఇక దేవుని యొక్క మందిరము పరిశుద్ధతకు గుర్తు. అంటే ఇది పరిశుద్ధమైనది, దీంట్లో పరిశుద్ధులు కూడుకొని ఆరాధన చేస్తారు. అదేవిధంగా మన హృదయము కూడా పరిశుద్ధమైనది. సో దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీ శరీరము ఆ ఆలయమై ఉన్నది అని అక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. సో కాబట్టి మన దేహము పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైన మన దేహాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ మందిరావరణము, దేవుని మందిరావరణము ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన దేహాన్ని కూడా మనము అంత పరిశుద్ధంగా ఉంచుకొని మనము ఆయనకు ఆరాధన చేయాల్సిన వారిగా ఉన్నాము. సో అదేవిధంగా ఒక ప్రాముఖ్యమైన ఒక మాట చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో ఒకసారి గమనిస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలు సిస్టర్. ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనము దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. అంటే సో ఆత్మ సంబంధమైన బలులు అంటే మనము ఇక్కడ ఏం చూసుకుంటామంటే దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా
కట్టబడుచున్నారు. మనము ఆత్మ సంబంధమైన మందిరములుగా మనము కట్టబడాలి. అలాగే కట్టబడుచు సజీవమైన రాళ్ల వలె ఉండాలి. మనము చచ్చిన వారిగా ఉండకూడదు. అంటే ఒక చనిపోయిన వ్యక్తి ఆయన మాట్లాడలేడు. సో మనం ఎలా ఉండాలి అంటే దేవుడు కోరుకుంటున్నాడంటే సజీవమైన రాళ్ల వలె ఉండాలి. సజీవమైన రాళ్ళు మాట్లాడుతూ ఉంటాయి, సజీవమైన రాళ్ళు మాట్లాడతాయి. సో కాబట్టి మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మందిరాలలో మనము నిత్యము ఆయనకు స్తుతియాగం అర్పించే వారిగా ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించు పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అంటే నిత్యము ఆయనకు స్తుతియాగము అర్పిస్తూ ఉండాలి. నిత్యము ఆయనకు ఆరాధన విజ్ఞాపనలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ వారిగా ఉండాలి. ఇవి ఆత్మ సంబంధమైన బలులు. నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయం ఆయన అలక్ష్యం చేయడు. యెషయా గ్రంథం 51 మనకి కీర్తనలు 51:17 ఉంటుంది. సో విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. సో విరిగి నలిగిన హృదయముతో ఆయనకు స్తుతియాగం మనము అర్పించాలి అనేది ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ మనము మన హృదయాన్ని మనము పరిశుద్ధంగా మనము కాపాడుకోవాలి. సో ఈ ఇది దేవుని మందిరము పరిశుద్ధమైనది. మీ దేహము కూడా ఆ ఆలయమై ఉన్నదని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 ఉంటుంది. సో కాబట్టి ఈ పరిశుద్ధమైన మందిరమును ఆ దేవునికి అనుకూలంగా మనం మలుచుకొని పరిశుద్ధపరచుకొని ఆయనకు ఆరాధన చేసే వారికి ఉంటాయి. యెషయా ప్రవక్త ఒక మాట చదివిస్తున్నాడు. ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో ఆయనకు ఏంటి అంటే అక్కడ కెరూపులు ఆయన మీద అక్కడ ఎగురుతూ ఒక 2 రెక్కలు మూసుకొని, అంటే మొహం మూసుకొని 2 రెక్కలు కాళ్ళు మూసుకొని 2 రెక్కలు ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచు ఉన్నప్పుడు ఆ యొక్క గుమ్మపు కమ్ములు అదిరిపోయేంతగా వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినే అని ఆయన పెద్దగా ఆయన మొరపెడుతున్నాడు. ఆయన మొరపెట్టినప్పుడు అక్కడ ఒక కెరూపు వచ్చి అక్కడ అగ్నిని తీసుకువచ్చి ఆయన పెదవిని ముట్టగా అగ్నితో అప్పుడు ఆయన నువ్వు ఇప్పుడు పరిశుద్ధుడు అయ్యావు అని చెప్పినప్పుడు ఆయన స్తుతి యాగం అర్పించాడు. సో మనలో ఇంకా ఏదైనా అపవిత్రత మనకి ఏదైనా దాగి ఉంటే దానిని విడిచిపెట్టుకొని మన యథార్థమైన హృదయముతో దేవుని మందిరమైన ఈ ఆలయం ద్వారా మనము దేవునిని స్తుతి అర్పించాలి, దేవునిని మహిమపరచాలి. సో ఈయన బలిష్టమైన కోరికను ఆయన చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే సో దేవునికి ఒక మందిరమును నేను ఏర్పాటు చేసే వరకు నేను నా గుడారంలోనికి నేను వెళ్ళను, నా మంచం మీద నేను పడుకోను, నా కంటికి నిద్ర రాని, నా కనురెప్పలు నేను మూసుకొని నిద్ర కునుకుపాటు రానికుండా నేను అంత దృఢంగా నేను ఉంటాను. అంటే ఇదే విధంగా మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అనే మాట అన్నప్పుడు ఆ ఆలయము పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి మన దేహాన్ని కూడా మనము పరిశుద్ధంగా కాపాడుకొని మనము దేవునికి మహిమపరచాలి, దేవునిని ఆరాధన చేయవారిగా మనము ఉన్నాము. అలాగే మనం ఒకటి కీర్తనలు 100వ కీర్తనలో ఉంటే మనము ఆయన వారమని ఒక మాట సెలవిస్తూ ఉంటారు. 100వ కీర్తన 3 వచనము ఒకసారి చదువును. యెహోవాయే దేవుడని ఉమ్, తెలుసుకుంది, ఉమ్, ఆయననే మనలను పుట్టించెను. ఉమ్, మనము ఆయన వారము, ఉమ్. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలు. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి మనము దేవునికి నిత్యము స్తుతియాగము అర్పించాలి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచాలి. మనము ఆయనను స్తుతించాలి, ఆయన నామమును ఘనపరిచే బిడ్డలుగా మనము ఉండాలని అక్కడ కోరుకుంటున్నారు. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి మనం గమనిస్తే, జీవించు వారికి మీదట ఉమ్, తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఉమ్. కావున చాలు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. అయితే మనము ఆయన మృతి పొంది మనందరి కొరకు మృతి పొంది తిరిగి లేచిన వానికి మనము స్తుతియాగము అర్పించాలి, ఆయనకు ఆరాధన చేయవలసిన వారిగా మనము ఉన్నాము. సో అలాగే మనం తీతుకు రాసిన పత్రిక 2 అధ్యాయము 14 వచనం. ఆయన సమస్తమైన
దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకుని. చాలు సిస్టర్. ఇక్కడ ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. సో తనను తానే అంటే మన కొరకు అర్పించుకున్నాడు. సత్క్రియల యందు ఆసక్తి గలవారైన ప్రజల కొరకు తనను పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. సో కాబట్టి అంటే ఆయన మన కొరకు తనను తానే ఆయన అర్పించుకున్నాడు. సో దేవుడు ఎటువంటి వాడు, మనము ఆరాధన చేయవలసిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనము హృదయములో మనం ప్రతిష్ఠించుకొని మనము దేవునికి ఆరాధన చేయాలి. అంటే ఎటువంటి బలిష్టమైన కోరిక ఇక్కడ యాకోబు గారన్న అడిగారంటే, నీవు ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నారు. సో అలాగే మనం ఇక్కడ కూడా చూస్తే, సో దావీదు రాజు, నేను ఒక కేవలము గొర్రెలు కాసుకునే వాడిని, నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను మీరు నిలబెట్టారు కాబట్టి, సో నేను ఒక దేవునికి ఒక ఆలయం నిర్మించే ఆ వరకు నేను నా ఆలోచన, నా సమయం అంతా నేను ఏ విధంగా నేను వెచ్చిస్తాను అనేది ఇక్కడ మనము ప్రాముఖ్యంగా మనం చూసుకొని అప్పుడు మనము దేవునికి ఆరాధన చేయాలి. సో ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకసారి గమనిస్తే మనకి షడ్రక్ మెషక్ ఎంత గొప్ప వాళ్ళు, ప్రతిష్టమైన వాళ్ళు, అంటే ఎంత కఠినమైన వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మనం వాళ్ళని చూసుకుంటే, సో వాళ్ళు మీరు ఈ ప్రతిమకి మీరు మొక్కని ఎడల మీరు 7 అంతల అగ్నిగుండంలో మిమ్మల్ని నేను పడవేస్తాను అని అన్నాడు. సో 7 అంతల అగ్నిగుండంలో పడవేస్తున్నా కానీ అంటే మా దేవుడు మమ్మలను ఈ అగ్నిగుండంలో నుండి రక్షించడానికి సమర్థుడు. ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మీరు నిర్మించిన ఈ ప్రతిష్టకు మేము మొక్కము అని అక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఎటువంటి వాళ్ళు నిర్ధారణ కలిగి ఉన్నారు. సో మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము ఈ ప్రతిమలకు మేము మొక్కము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో కాబట్టి మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనం హృదయంలో స్థాపించుకొని మనము దేవునికి ఆరాధన చేయాలి. సో అటువంటి క్రమం మనము కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం, మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. చాలు సిస్టర్. ఇక్కడ మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, మనము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. మనము బ్రతికినను మనము చనిపోయినను మనము ఎవరి కోసము బ్రతుకుతున్నాము, ఎవరి కోసం చనిపోతున్నాము అంటే దేవుని కోసము. సో దేవుని కోసము చనిపోతున్నాం కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను దేవుని వారమై ఉన్నాము. సో దేవుని వారమైతే మనం ఏం చేయాలి? సో నిత్యము ఆయనకు మన హృదయంలో మన శరీరము దేవుని మందిరములుగా మనం కాపాడుకొనొచ్చు, పరిశుద్ధంగా కాపాడుకొనొచ్చు. మనము దేవునికి నిత్యము స్తుతియాగం అర్పించే వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని వారమై ఉంటాము అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాము మృతులకును సజీవులకును ప్రభువై ఇండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. సో కాబట్టి ఆయన తనకు తానుగా ఆయన అర్పించుకున్నాడు. సో మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి ఆయన తనకు తానే ఆయన అర్పించుకున్నాడు. కాబట్టి మనము దేవునికి ఆరాధన చేయవలసిన వారిగా సో ఉన్నాము. సో అలాగే మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట సెలవిస్తున్నారు. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాలలో నేను దాన్ని లేపుతాను, నేను మళ్ళీ తిరిగి నిర్మిస్తాను అని యేసు ప్రభు వారు వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, అక్కడ యూదులు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఈయన దేవాలయం పడగొట్టి 3 దినాలలో లేపుతాడా అని అన్నప్పుడు వాళ్ళకి ఈయన అబద్ధం చెప్తున్నాడు అని
మాట వాళ్ళకి తెలుస్తుంది. సో అయితే ఈ దేవాలయంను 46 సంవత్సరములు మన పితరులు నిర్మించారు కదా. ఈ దేవాలయాన్ని 3 రోజులు పడగొట్టి తిరిగి ఈయన ఎలా నిర్మిస్తాడు అని అక్కడ యూదులు అనుకుంటూ ఉన్నారు. సో అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యంగా దేవుడు యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. ఒక మాట ఏంది అంటే, అయితే ఆయన తన శరీరమును దేవాలయంను గూర్చి ఈ మాట చెప్పెను అని వాళ్ళు తర్వాత ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మళ్ళీ వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నప్పుడు వాళ్ళు అది తెలుసుకున్నారు. ఈయన తన శరీరమును గురించి ఈయన చెప్పాడు అని సాదృశ్యంగా చెప్పాడని వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఒక మాట చెప్తున్నారు. ఏంటి అంటే తన శరీరమును దేవాలయము, తన శరీరమును కూడా దేవునికి ఒక దేవాలయముగా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఆ దేవాలయమును ఆయన పరిశుద్ధంగా కాపాడుకొనొచ్చు, దేవునిని నిత్యము మహింపరుస్తూ వచ్చారు. ఇదే క్రమము మీ శరీరము మీ దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అని చెప్పిన ప్రకారము సో మన శరీరమును కూడా పరిశుద్ధంగా చేసుకొని మనం ఆత్మతో దేవునిని ఆరాధన చేయవలసిన వారిగా ఉన్నామని ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు సిస్టర్. ఇక్కడ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగము అంటే చెప్తారా? సజీవ యాగము అంటే మనకు ఆడపిల్లలకి చాలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, చాలా చిన్న వయసులోనే మ్యారేజెస్ చేసేవాళ్ళు. దురదృష్టవశాత్తు ఆ భర్త చనిపోయినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ స్త్రీని ఆ యొక్క భర్త యొక్క చితిలోనే తోసివేసి కాల్చివేసి చంపివేసేవాళ్ళు. ఇది సతీ సహగమనం అంటారు. సో దీనికి ఏంటి అంటే ఆమె తిరిగి మళ్ళీ పాపం చేయకూడదు, ఈ భూమి మీద ఆమె మళ్ళీ పాపము చేయకుండా ఉండినట్లు ఆమెను ఏం చేసేవాళ్ళంటే భర్త చితిలోనే ఆమెను కూడా కాల్చి చంపేసేవాళ్ళు. సో కాబట్టి అంటే సజీవ యాగం అంటే సజీవ దహనము చేసేవాళ్ళు. ఆమె తిరిగి పాపము చేయకుండా, ఆమె మళ్ళీ పాపములో పడిపోకుండా ఉండటానికి ఆ భర్తతోటి ఆమెను చంపివేసేవాళ్ళు. సో అయితే రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశారు అంటే ఇది ఒక దురాచారము అని దానిని రూపుమాపటానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. సో కానీ ఒక భర్త చనిపోయినప్పుడు ఆ చిన్న వయసులోనే విధవరాలుగా మారిపోయిన ఆ స్త్రీ జీవితము పాడైపోవడానికి వీల్లేదు, ఆమెను అట్లా కాల్చివేయడానికి వీల్లేదు, ఇది ఒక దురాచారము ఇది అనేసి దానిని రూపుమాపటానికి ఒక విలియం కేరీ గారు కానీ రాజా రామ్మోహన్ గారు కానీ వీళ్ళు పెద్ద వాళ్ళు దానిని రూపుమాపడానికి ఎంతో కృషి చేశారు. కాబట్టి సజీవ యాగముగా మన దేహాలను దేవునికి సమర్పించుకోవాలి. అంటే మనము ఈ భూమి మీద జీవించినంత కాలము ఏ పాపములో పడిపోకుండా సజీవ యాగముగా మన జీవితాలను మన బ్రతుకులను దేవునికి సమర్పించి నిత్యము మన శరీరమును పరిశుద్ధంగా కాపాడుకొనొచ్చు, ఆయనకు స్తుతి యాగం అర్పించే వారిగా ఉండాలి. సో కాబట్టి ఇది చూసుకుంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. అయితే సజీవ యాగముగా మన దేహమును దేవునికి అప్పగించుకొని మనము పరిశుద్ధంగా మన దేహమును కాపాడుకొనొచ్చు. ఈ దేవాలయము దేవునికి ఇక్కడ పరిశుద్ధుడి నివాస స్థలమైన మన యొక్క శరీరమును మనము పరిశుద్ధంగా కాపాడుకొనొచ్చు, ఆయనకు స్తుతి యాగము మనము అర్పించాలి. సో కాబట్టి ఇక్కడ 132 కీర్తనలో ఒకసారి మనం వెళ్తే చివరిగా యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారంలో నేను ప్రవేశించను. నేను ఏ విధంగా అంటే అక్కడ యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసుకున్నాడు. సో ఇటువంటి మొక్కుబడి చేసుకొని సజీవ యాగముగా నా శరీరమును మందిరముగా ఒక పరిశుద్ధమైన మందిరంగా దేవునికి నివాస స్థలముగా నేను కాపాడుకొనొచ్చు, నిత్యము నేను స్తుతియాగం అర్పించుతాను అని ఇటువంటి తీర్మానం తీసుకొని ఆయనకు ఆత్మైన దేవునికి ఆత్మతో సత్యముతో నిత్యము మనము
సజీవ యాగంగా మన దేహాలను అర్పించుకొని మనం దేవునికి ఆరాధన చేయాలి. సో ఇటువంటి తీర్మానం తీసుకున్న వాళ్ళు, మనము దానియేలు చూస్తుంటే ఇటువంటి తీర్మానము ఆయన ప్రతిష్ఠించబడినప్పుడు దానియేలు కూడా ఏం చేశారు అంటే, అక్కడ ఒక తీర్మానం, ఒక రాజు శాసనం అనేది అక్కడ చేసినప్పుడు, అక్కడ ఏ దేవునికి మొక్కకూడదు, ఎవరికి కూడా మీరు ఎవరి దగ్గర కూడా మీ యొక్క మనవి చేసుకోకూడదు అన్నప్పుడు, ఆయన అది తెలుసుకొని కూడా ఆ శాసనము అక్కడ అక్కడ ముద్రించబడిందని తెలుసుకొని కూడా ఆయన వెళ్ళి దేవునికి సాష్టాంగపడుచు ఆయన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇటువంటి కఠిన మనము ఏ విధమైన తీర్మానం తీసుకొని దేవునికి ఆరాధన చేయాలంటే, పరిస్థితులు ఏమైనా కానీ సజీవ యాగంగా మన శరీరమును దేవునికి దేవునికి మందిరంగా పరిశుద్ధపరచుకొని మనము దేవునికి ఆరాధన చేయాలి. ఇటు ఆరాధన దేవునికి అంగీకారమై ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆరాధనలు మనము కొనసాగుదాము. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.